V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఊరు వాడ దేశ విదేశాల్లో కూడా హనుమాన్ సంబరాలు హనుమాన్ జయంతి సందర్భంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో వచ్చి స్వామిని దర్శించుకొని తీసుకొని మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దేవుడు కనిపిస్తున్నాడా ఇంకా క్లియర్ చేయమంటారు. నా పేరు అప్పారావు గారు, ఆలయకర్తి చిత్తూరు అప్పారావు. ఈ 2 రోజులు ప్రతి ఒక్కరు కూడా మనకు సహాయం చేస్తూ ఈ రోజు దాకా ముందుకు చాలా చిన్నగా ఉన్న అందరం ఒక కుటుంబ సభ్యుల్లో అందరం ఈరోజు చాలా ఇదిగా ఘనంగా చేస్తున్నాం. ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా పూజలు చేస్తూ చాలా మందికి అన్ని భక్తులు అందరూ బాగా అనుకూలంగా మధ్యాహ్నం నుంచి అన్నసంతరం జరుగుతుంది. అన్నదానం అంటే ఎంతమంది భక్తులు వస్తారు? 4,000 నుంచి 4,000 దాకా భక్తులు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ చూస్తే సహాయం చేస్తారు. దానివల్ల అంతా బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఏంటంటే ఉదయం నుంచి విశేష పూజలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసంతర్పణ ఉంది. 2:30-3 గంటల వరకు జరుగుతుంది. 3,000 నుంచి 4,000 వరకు భక్తులు వస్తారు. ఉదయం నుండి సుమారు ఒక 2,000 పైగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు, అభిషేకాలు చేయించుకున్నారు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆలయం కట్టి ఇది 2వ సంవత్సరం అండి. చిన్న ఆలయం నుంచి పెద్ద ఆలయం చేసుకున్నారు. భక్తులందరికీ చాలా విశేషంగా వాళ్ళు అనుకుని జరగడంతో జనాలు రోజు దినాభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ఇంకా ముందు జరగాలని కోరుకుంటున్న స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ, గ్రామస్తులకి, వచ్చిన భక్తులకి అందరికీ. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు పెట్టి బాగా డెవలప్ చేసి భక్తులు 3,000 మంది వస్తున్నారు. 3,000 మందికి భోజనాలు పెడుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరు అమౌంట్ ఇచ్చి, బియ్యం బస్సులు ఇచ్చి అందరికీ మాకు కంప్యూటర్ అందరూ సహకరిస్తున్నారు. శ్రీ ఆలయాంజనేయ స్వామి ద్వితీయ వార్షిక సందర్భంగా కరాస గ్రామంలో వెలిసినటువంటి హనుమాన్ జయంతి చాలా బ్రహ్మాండంగా గ్రామ సభ్యులే కాకుండా స్నేహితులు, బంధువులందరూ కూడా జనసంతరణ కార్యక్రమాన్ని భారీగా వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. गोभ्रष्ट काम्य